ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కొత్త ఆచరణలకు శ్రీకారం చుడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా తెనాలి నందులపేటలోని 3వ వార్డ్ ఎన్వీఆర్ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన గోధుమ పిండి పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఆహార పదార్థాలు పంపిణీ చేయడం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా తన బాధ్యత అన్నారు. పోషక విలువలు కలిగిన బియ్యం, చక్కెర, జొన్నలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ప్రజల ఆహార భద్రత విషయంలో మరో మెట్టు ముందుకు వేసి కేవలం 20కే నాణ్యమైన గోధుమ పిండి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తొలుత తెనాలి తహసీల్దార్ సభాధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి 20 మంది లబ్ధిదారులకు గోధుమ పిండి పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాక్చువల్ పాలసీ ఏంటి అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను తహసీల్దార్గా రాష్ట్రంలో ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎంతమంది మన దగ్గర కార్డుదారులు ఉంటే 44,000 మంది కార్డుదారులు ఉన్నారు మన తెనాలి అర్బన్లో. అందరికీ కూడా కేజీ గోధుమ పిండి వచ్చేలాగా చూడండి. శాచ్యురేషన్ మోడ్ వీళ్ళకి అందలేదని నాకు మాట వినిపించకూడదు అని చెప్పారు సార్. మా డిఎస్ఓ గారు కూడా అంతే స్పీడ్తో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే హెడ్ ఆఫీస్తో మాట్లాడుకోవడం, ఒక సాయంత్రం లోపల్లా, ఆ రోజు నెక్స్ట్ డే సండే అయ్యింది, సాయంత్రం కల్లా ప్లేస్ చేసేసారు గోడౌన్లో. సండే అవ్వడం వల్ల డీడీలు కట్టించడం కాస్త లేట్ అయ్యి మండే ఈవినింగ్ కల్లా ప్లేస్ చేసేసాం. యాక్చువల్గా సార్ ఏం చెప్పారంటే, మీరు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసేయండి, మీరు ఇచ్చేసేయండి, మనం హామీ ఇచ్చాం, వాళ్ళు 1వ తారీఖు నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పాం, మీరు స్టార్ట్ చేసి ఇచ్చేసేయండి అన్నారు. నేనే ఏమన్నానంటే, గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా జరిగితే ఈ కార్యక్రమం ఖచ్చితంగా డీలర్స్లో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి ఒక తప్పు జరగకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పనిచేస్తారు. ఒక డీలర్ కూడా నిజంగా మంత్రివర్యులు వచ్చి వెళ్ళిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏదో నామకే వాస్తిగా కాకుండా కార్యక్రమం దిగ్విజయంగా సాగాలంటే సార్ అమూల్యమైన చేతుల మీదుగానే ఈ పంపిణీ కార్యక్రమం జరగాలి అని నేను సార్ని రిక్వెస్ట్ చేశాను. సారు దాన్ని మన్నించి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే ఈ షాపులో మొత్తం 738 కార్డులు ఉన్నాయి సార్. ఇది షాప్ నెంబర్ 17. ఇక్కడ 36 ఏఏవై కార్డ్స్ ఉన్నాయి. 774 మందికి ఇక్కడ ఉంది సార్. యాక్చువల్గా సార్ 400 మందికి మనం ఇక్కడ ఈ వీట్ ఫ్లోర్ ఇవ్వాలి అనే ఆలోచనతో 100% ఇక్కడ తయారు చేసుకున్నాం సార్. అట్లాగే సార్ రూరల్లో కూడా సార్ ఇప్పటికీ మన 73.90% డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. అట్లాగే కొత్త ఆలోచన ఏం జరిగిందంటే, మన గవర్నమెంట్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే 65 సంవత్సరాలు పైబడిన వారిని ఇంటికే వెళ్ళి మనం రేషన్ ఇచ్చే ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేసాం. 26వ తారీఖు మంత్ ఎండే 26 నుంచి 31 లోపు వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మన సార్ వచ్చిన తర్వాత ఇది జరిగింది. 74.44% ఇప్పటికీ ఇంటికి వెళ్ళి పంపిణీ చేసే ప్రక్రియ కూడా పూర్తయింది. మిగిలిన 20% కూడా 100% చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ అవైలబిలిటీ లేకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా చిన్న కారణాల వల్ల. ఇది మరీ ముఖ్యంగా ఈ ఏఏవై కార్డ్స్ అనే విషయంలో నాకు ఇప్పటివరకు ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత, మన ఈ కంప్యూటరైజ్డ్ కార్డ్స్ వచ్చాక ఏఏవై కార్డ్స్ మార్చింది గత 8 సంవత్సరాలుగా నేనైతే ఒక్క కార్డు కూడా ఏఏవై మార్చింది మేము చూడలేదు. అప్పటికి ఇప్పటికి ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏఏవై మార్పు అనేది జరగలేదు. అవి ఈ మధ్యన మన తెనాలి నుంచి తహసీల్దార్ గారు ఈ పర్టికులర్గా ఈ పర్సన్ ఎలిజిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళ లిస్టు పంపిస్తుంటే అవి ఒకసారి 10, ఒకసారి 7 ఎలా వస్తే అలాగా యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తున్నాము. అవన్నీ కూడా అక్కడ హెడ్ ఆఫీస్లో మార్చడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ప్రొక్యూర్మెంట్ ఒక విషయం ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక 2,000 మొత్తం జిల్లా మొత్తానికి కలిపి 2,500 చేశాము.
వారు చెప్పిన ఫిగర్సే మా దగ్గర కూడా ఉన్నాయి. ఆ తర్వాత సార్ వచ్చిన ఫస్ట్ ఇయర్ అంటే 2024లో అక్టోబర్‌లో అలా కాదు డబల్ చేయాలన్నారు. ఖచ్చితంగా డబల్ చేశాము. మొన్న అదే చెప్పాము. అంటే డబల్ కాదు ఈసారి దానికి డబల్ చేయాలన్నారు. 88,000 ప్రొక్యూర్‌మెంట్ ఇవాళ జిల్లాలో అయిందంటే కేవలం అది మాత్రం ఖచ్చితంగా మీ ఘనతే సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన జాయింట్ కలెక్టర్ గారు నిన్న మీటింగ్‌లో కూడా భార్గవ తేజ సార్ నిన్న కనిపించినప్పుడు ఎంతయింది ఏంటి అని చెప్తే, ఏంటి గుంటూరు జిల్లాలో 88,000 అదెలాగమ్మా మీరు ఎక్కడ బయట నుంచి కొన్నారా అని అడిగారు. అలా కాదు సార్, మన దగ్గరదే బయట మిల్లర్స్ పట్టుకొని వెళ్ళారు. అంతేగాని మనం ఎక్కడికి కూడా బయట నుంచి కొనలేదు సార్. జెన్యూన్‌గా జరిగింది. అది కూడా ఇంకొంచెం చిన్న చిన్న మా డిపార్ట్మెంట్ లోపాల్లో ఉండటం మూలాన ఇంకొంచెం మిస్ అయింది. ఈసారి మనం అక్టోబర్ నుంచి అయితే దాన్ని ఇంకా 1.5 వరకే ఖచ్చితంగా చేయొచ్చని అనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని మన తెనాలి అర్బన్లో అంటే నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కేంద్రం తెనాలి అర్బన్లో ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాను సార్. ఈరోజు సార్ లాస్ట్ మీటింగ్లో ఒక మాట అన్నారన్నమాట. ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఎక్కువ మంది ప్రతి ఇంట్లో కూడా దక్షిణ భారతదేశపు ఆహారపు అలవాట్లు ఎక్కువ. అన్నం అనేది 3 పూటలు మనం తింటాం. దానివల్ల కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి అంటే చక్కెర లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఒక ఏజ్ దాటిన తర్వాత అందరికీ కూడా షుగర్ అనేటువంటిది కామన్గా వస్తుంది. ఇది తాత ముత్తాతలకు లేకపోయినప్పటికి కూడా మారుతున్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల మన పండించే విధానం వల్ల కారణం ఏదైనా కావచ్చుమో ఇది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా దక్షిణ భారతదేశపు ఆహారపు అలవాట్లలో అన్నం స్థానంలో గోధుమ పిండి ద్వారా తయారు చేసినటువంటి ఈ రొట్టె కానీ ఏదనుకుంటే చపాతీ ఇట్లాంటి వాటిని వాడడం వలన మనలో ఈ చక్కెర లెవెల్స్ అనేటువంటి తగ్గుతాయి. ఒకప్పుడు గోధుమ పిండి సరఫరా చేసినప్పటికి కూడా సరిగా ఎవరు కూడా దీనిని తీసుకోలేదు. కాబట్టి ప్రజలలో ఆ రకమైనటువంటి అవేర్నెస్ కల్పించి ప్రతి ఇంటికి కూడా గోధుమ పిండి అలవాటుగా తీసుకునేలాగా మాకొద్దు హౌస్ హోల్డరు మాకొద్దు అని కాకుండా మాకు కావాలి అనేటట్టు తీసుకోవాలంటే దాన్ని మనం ప్రజల వరకు బలంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ మీటింగ్లో మాకు ఎడ్లింగే కాలనీ ఆ టైంలో సార్తో పాటు తిరిగేటప్పుడు నేను ఆ మాట విన్నా. చాలా సంతోషం సార్. మా షాప్ తరపున 783 కార్డులు ఉన్నాయి. ఇప్పుడు గోధుమ పిండి 400 వచ్చింది. వ్యాన్లు ఉన్నప్పుడు మాకు రాలేదు అని కంప్లైంట్స్ చేసేవాళ్ళు. మాకు డీలర్స్ కోసం మళ్ళీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా చాలా స్పీడ్గా ఉంది. మాకు కుదిరినప్పుడు వచ్చి తీసుకుంటున్నాం. టు బి థ్యాంక్ఫుల్ దట్ సార్. మార్నింగ్ 8:30 కల్లా ఓపెన్ చేస్తాం. సహజంగా మనం ఉండే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలనే తపనతో పనిచేసే వ్యక్తులు రాను తగ్గిపోతున్నారు ప్రభుత్వ శాఖల్లో. కానీ గోపాలకృష్ణ గారు దానికి విరుద్ధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటూ మనం చేసే కార్యక్రమం 100 మంది కాదు 1000 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన తెస్తున్న మార్పుల్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందు గోపాలకృష్ణ గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్న వ్యవస్థ ఏ విధంగా ఆ వ్యవస్థని కొంతమంది లబ్ధి కోసమే ఉపయోగించారో, తద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందో ఆ వాహనాల ద్వారా మీకు అర్థమై ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9,600 MDU వ్యాన్లు సేకరించి ప్రతి సందు దగ్గరికి కాదు ప్రతి ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాం అన్నారు రేషన్. కాదు, అది ఏనాడు కూడా జరగలేదు. వీధి చివరిలోకి వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారో మీకు తెలియదు. వచ్చినప్పుడు సైరన్ వేసుకుని కొద్దిసేపు ఉండి అందరూ పోయి లైన్లో రోడ్డు మీద నిల్చొని ఆ సరుకులు తీసుకునే విధంగా ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ రోజున ఆ మార్పు తీసుకొచ్చి మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న 29,752 డీలర్లందరికీ కూడా మనం ఉదయం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు తెరిచే విధంగా 15 రోజుల సమయం, అంటే ఎవరైనా ఈ పనులకు వెళ్ళినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బిడ్డలు చూసుకోవడానికో బంధువులు చూసుకోవడానికో తిరిగి వచ్చినా కూడా వాళ్ళకి సరుకుల్లో ఎక్కడ లోపం లేకుండా అవకాశం కల్పించాం. అదే కాదు, ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టు ఈరోజు మీ దగ్గర ఉన్న స్మార్ట్ కార్డుతోటి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీరు ఆ సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాం. ఆ విధమైన మార్పు మొట్టమొదటిది మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదటి సంస్కరణ మనం తీసుకొచ్చింది ఈ శాఖలో. ఆ విధంగా ఒక మార్పు తెచ్చాం. పౌష్టికాహారం పెంచడానికి కోసం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని
మనం సద్వినియోగం చేసుకుంటాం. కొంతమంది తెలియక బియ్యంలో ప్లాస్టిక్ వచ్చిందంటారు. ప్లాస్టిక్ కాదు, 100 కిలోల బియ్యంకి 1 కిలో మేము ఈ పౌష్టికాహారం ఉండే ఈ మినరల్స్ని దాంట్లో కలిపి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అంటే ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా 29,000 రేషన్ షాపుల్లోనూ ఇది సరఫరా చేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మెట్రిక్ టన్నులు మేము గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది ఈరోజు గోధుమ పిండి. వాస్తవమా? 58 నుంచి 64 రూపాయల వరకు గోధుమ పిండి ధర ఉంది. మీకు కేవలం 20 రూపాయలకే మేము సరఫరా చేస్తున్నాం ఈ రోజున. తెనాల్లో మనం ప్రవేశపెడుతున్నాం. ఈ రోజు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో వేరే నియోజకవర్గాల్లో చేయలేదు. మొట్టమొదటిసారి మన తెనాల్లో ఈ విధంగా గోధుమ పిండి సరఫరా చేయగలుగుతున్నాం. ఇప్పుడే తహసీల్దార్ గారితో నేను వివరాలు తీసుకున్నాను. 25,000 అంటే మనకున్న తెనాలి పట్టణంలో ఉన్న 41,000 రేషన్ కార్డుల్లో ఖచ్చితంగా మనం 25,000 మందికి ఆల్రెడీ ఈరోజు సరఫరా చేసుకుంటూ రెడీగా సిద్ధంగా ఉన్నారు. మిగతా 15,000 కూడా తప్పకుండా ప్రతి కార్డుదారుడికి మనం ఇచ్చే విధంగా మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోమని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో మీకు పామాయిల్ కూడా ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు తప్పకుండా మేము ఇస్తాం. అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడైతే మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయో, ప్రజలు ఆ ధరలు చూసి ఇబ్బంది పడుతున్నారో, తప్పకుండా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పందించి మీకు సరుకులు ఇంకా తక్కువ రేటుకి అందించేటట్టు ఎప్పటికప్పుడు మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదనే భావన మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వం మీకు ఈరోజు 1 కిలో బియ్యం మేము కష్టపడి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి మీకు అందిస్తున్నాం అంటే 47 రూపాయల 10 పైసలు అవుతుంది ప్రభుత్వానికి 1 కిలో బియ్యం. ఇది వాస్తవం. 47 రూపాయల 10 పైసలు అవుతుంది మాకు ఒక్కొక్క కిలో బియ్యం మీకు సరఫరా చేయాలంటే. దాన్ని కాస్త తెలియక పాపం చాలామంది ఎవరైతే దొంగ పనులు చేస్తున్నారో వాళ్ళకి 10 రూపాయలకే ఇచ్చేస్తున్నారు, 8 రూపాయలకే ఇచ్చేస్తున్నారు. అది కాకుండా మీరు అర్థం చేసుకోండి. అంటే పౌష్టికాహారంలో ఏ మాత్రం కూడా తక్కువ లేదు. అది మీకు చెప్తున్నాను ఈరోజు.